నెక్స్ట్ వచ్చేసి 1991లో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దూబగుంట, ఆప్షన్ 2 రేణిగుంట, ఆప్షన్ 3 దోమలమడుగు, ఆప్షన్ 4 రాజుపాలెం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో 1992 ఆ ప్రాంతంలో ఈ యొక్క సారా వ్యతిరేక ఉద్యమం అనేది ప్రారంభమైందండి. ఇది ప్రారంభం అవ్వడానికి గల అంటే ఈ సారా వ్యతిరేక ఉద్యమం ప్రజల్లోనికి వెళ్ళడానికి అంటే స్త్రీ శక్తిని ఉధృతంగా ఇందులోనికి తొయ్యడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే 1990లో జాతీయ అక్షరాస్యత మిషన్ అనేది వచ్చిందండి. సో ఈ జాతీయ అక్షరాస్యత మిషన్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలకి విద్య వైపు మరల్చడం వలన స్త్రీలకు తెలిసొచ్చిందనమాట. ఈ సారా వలన ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయి, కుటుంబం ఏ విధంగా కకావికలం అయిపోతుంది. సో కాబట్టి ఈ సారాని పక్కన పెట్టాలని చెప్పేసి సారా వ్యతిరేక ఉద్యమం అప్పట్లో రోషమ్మ అని చెప్పేసి చెప్తారు. ఈ నెల్లూరు జిల్లా దూబగుంటలోనే రోషమ్మ అనే మహిళ నాయకత్వాన ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. ఎంత గొప్పగా ఈ ఉద్యమం వెళ్ళిందంటే స్త్రీ శక్తి ఎంత గొప్పదంటే ఈనాడు పేపర్లు అప్పట్లో ప్రతిరోజు కూడా సారాపై సమరం పేరుతో 2 పేపర్లు ప్రత్యేక సంచికలు వెలువడేవన్నమాట. సో ఇలా స్త్రీ శక్తిని చూసి 1994 అక్టోబర్ 2న అప్పటి సీనియర్ ఎన్టీ రామారావు గారు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే నేను చేసేటటువంటి మొదటి సైన్ మద్యపాన నిషేధం పైన అని చెప్పేసి మాట ఇచ్చారు. ఇచ్చినట్టుగానే 1994 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అనుకున్నట్టుగానే మద్యపానాన్ని నిషేధించారు. ఆ తర్వాత మరలా సిబిఎన్ గారు రావడం, మరలా మద్యపాన నిషేధాన్ని ఎత్తేయడం అదంతా కూడా కామన్. కానీ మద్యపాన నిషేధం ఎవరి కాలంలో జరిగిందంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు. సో ఓవరాల్ ఈ యొక్క 1991, 92 ప్రాంతంలో సారా వ్యతిరేక ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.